ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక హిజ్కియా అనే ఒక భక్తుని గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. హిజ్కియా రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము అట్లా తీసి పెట్టుకోండి. రాజుల మొదటి గ్రంథం 2వ గ్రంథము 18వ అధ్యాయము అలా తీసి పెట్టుకోండి దేవుని బిడ్డలారా. హిజ్కియా అను మాటకు అర్థం ఏంటంటే యెహోవా నా బలము. ఏంటి? హిజ్కియా అను మాటకు అర్థం ఏంటంటే యెహోవా నా బలము అని అర్థం. ఇతడు దేవుని మీద ఆధారపడినవాడు. ఇజ్రాయేల్ ప్రజలలో చాలామంది రాజులు ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ హిజ్కియా రాజు వచ్చేసి దేవునికి నమ్మకంగా యథార్థంగా దేవుని కోసం బ్రతికినవాడు హిజ్కియా. ఇజ్రాయేల్ దేశం 2గా విడిపోయినప్పుడు, ఒకటి యెరూషలేము ఇజ్రాయేల్ దేశమని, ఒకటి యూదా దేశమని 2గా విడిపోయినాయి. ఆ దేశానికి ఒక రాజు పరిపాలిస్తే ఈ దేశానికి ఒక రాజు పరిపాలిస్తాడు. ఇజ్రాయేల్ దేశానికి వచ్చి 10 మంది గోత్రాలలో ఎవరో ఒక రాజు పరిపాలించేవాడు. యూదా గోత్రంలోకి వచ్చి యూదా దేశానికి వచ్చేసి ఈ యెరూషలేము దేశానికి వచ్చేసి యూదా కుటుంబంలోంచే యూదా జాతిలో నుంచే రాజు అయితే వస్తాడనమాట. సొలొమోను తర్వాత దేశం 2 భాగాలుగా విడిపోయినప్పుడు దావీదు తర్వాత దేవునికి ఇష్టంగా పరిపాలించిన రాజు, దేవునికి ఇష్టంగా బ్రతికినవాడు, దేవునికి ఇష్టంగా బ్రతికి దేవునికి ఇష్టంగా సేవ చేసినవాడు రాజులలో తర్వాత కనపడరు. దేవునికి ఇష్టంగా బ్రతికిన వాళ్ళు కనపడరు అసలు. దావీదు తర్వాత దావీదులాగా దేవుని హృదయాన్ని ఎరిగి పనిచేసిన వాళ్ళు, బ్రతికిన వాళ్ళు, సేవ చేసిన వాళ్ళు, నీతిగా ఉన్నవాళ్ళు ఎవరూ కనపడరు. 20 మంది రాజులు ఉంటే 20 మంది రాజులు పరిపాలన చేస్తే యూదా రాజ్యాన్ని, ఇజ్రాయెల్ యెరూషలేము రాజ్యాన్ని, దాంట్లో 2 మాత్రమే దేవునికి ఇష్టంగా బ్రతికినారు. మిగతా వాళ్ళంతా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బ్రతికినారు. ఆ 2లో ఒకడు హిజ్కియా, 2వవాడు యోషియా. మనం యోషియా గురించి ధ్యానం చేసుకోవడంలే కానీ హిజ్కియా గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఇతడు దేవునికి ఇష్టానుసారంగా బ్రతికినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను హిజ్కియా జీవితంలో బాగా ధ్యానం చేసినప్పుడు నాకు 3 విషయాలు బాగా నేను గమనించిన. పరిశుద్ధాత్మ దేవుడు నాకు 3 విషయాలు బాగా ఆకర్షింపజేసినాడు తన జీవితంలో నుంచి. ఏంటంటే హిజ్కియా 3 సార్లు ప్రార్థన చేస్తాడు. 3 సార్లు చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించెను అనే మాట ఉంటుంది. హిజ్కియా చేసిన 3 ప్రార్థనలు, 3 రకాల ప్రార్థనలు, 3 రకాల ప్రార్థనలకు దేవుని దగ్గర నుంచి జవాబు వస్తుంది. ఏ ఒక్క ప్రార్థనను కూడా దేవుడు తోసివేయలే, ఏ ఒక్క ప్రార్థనను కూడా దేవుడు నిర్లక్ష్య పెట్టలా, ఏ ఒక్క ప్రార్థనను కూడా దేవుడు జరిగించుకోకుండా మానలా. హిజ్కియా చేసిన 3 రకాల ప్రార్థనలను దేవుడు అంగీకరించి యాక్సెప్ట్ చేసి దేవుడు అతని ప్రార్థనకు జవాబు దయచేసినాడు. ఒక రకమైన ప్రార్థన రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి దేవుని బిడ్డలారా. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం చదవండి. అంతటా ఆమోజు కుమారుడైన హిజ్కియా యొద్దకు వచ్చి హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థనను, హల్లెలూయా. ఇది ఒక రకమైన ప్రార్థన. శత్రువులు దేశము మీదకి ముట్టడించినప్పుడు సిరియా దేశపు రాజైన సన్హెరీబు అనేవాడు ఈ ఇజ్రాయేల్ దేశంకి అంటే యూదా దేశంని పాడు చేయాలని, నాశనం చేయాలని, వాళ్ళను చెరపట్టుకొని పోవాలని, ఆ దేశాన్ని తుడిచివేయాలని ఈ సన్హెరీబు రాజు ఏం చేశాడంటే దేశము చుట్టూ మోహరించున్నాడు, శత్రువులో పెట్టున్నాడు. హిజ్కియాకి ఏం చేయాలో అర్థం కాల. ప్రభా, మా దేశము చుట్టూ శత్రువులు ఉన్నారు, ఏ టైంలో వచ్చి వాడు నాశనం చేస్తాడో మాకు తెలియదు.
అని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే సేవకుడైన యెషయా ద్వారా దేవుడు మాట్లాడి నీ ప్రార్థన నేను అంగీకరించాను. ఇది ఒక రకమైన ప్రార్థన. రెండో రకమైన ప్రార్థన 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనం చదువునన్నా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయం 20వ వచనం చదువుమా. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచను. ఇంకో రకమైన ప్రార్థన, జనులను స్వస్థపరచడు. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చదవండి. హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. హల్లెలూయా. అందరు నా వైపు చూడండి, ఇంకా అందరు నా వైపు చూడండి. 3 రకాల ప్రార్థన చేశాడు హిజ్కియా. 3 రకాల ప్రార్థనలో ఒక కామన్ పాయింట్ ఏంటంటే అతని ప్రార్థన అంగీకరించాడు, అతని ప్రార్థన యాక్సెప్ట్ చేశాడు, అతని ప్రార్థనను దేవుడు ఘనపరిచాడు, అతని ప్రార్థనను అతడు దేవుని దగ్గర చేసిన మనవిని, దేవుని దగ్గర చేసిన ప్రార్థనను, దేవుని దగ్గర చేసిన విజ్ఞాపనను, దేవుడి దగ్గర పెట్టిన మొరను దేవుడు ఆ ప్రార్థనను విని జవాబిచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మొదటి ప్రార్థన ఏమో శత్రువులంతా ఈ దేశాన్ని పాడు చేయాలని, ఏ ఒక్క జనము కూడా, ఏ ఒక్క ప్రజలు కూడా లేకోకుండా అందరినీ బానిసలా చేసుకోవాలని, దేశంలో ఉండే వాళ్ళందరినీ నాశనం చేయాలని, యెరూషలేములో ఉండే బంగారు వెండి వీళ్ళు సంపాదించిన భూములు పొలాలు అన్నిటినీ లాక్కోవాలని శత్రువులంతా దేశము చుట్టూ మోహరించున్నారు. ఇంకా హిజ్కియాకు ఏ పరిస్థితి ఇంకా ఏం అర్థం కావడంలా. 1 2 కాదు, సుమారుగా 2 లక్షల నుంచి 2 లక్షల మంది బైబిల్లో రాయబడింది. 1,80,000 మంది సైన్యముతో శత్రువులు ఆ దేశం చుట్టుకొని ఉన్నారు. ఏదో ఒక 100 మందో 1000 మందో 2000 మంది అంటే వీళ్ళు పోరాడతారు. ఉండదు 1 2 కాదు, 1,80,000 మంది. వాళ్ళందరూ చూసి ప్రజలు భయపడిపోతున్నారు. రాజా హిజ్కియా, వాళ్ళు ఒక్కసారి మన మీద పడితే దేశం తుడిచేస్తారు అని హిజ్కియా దగ్గరకు వచ్చి హిజ్కియాను భయపెడతాంటే హిజ్కియా ధైర్యం సరిపోవడంలా. వాళ్ళు కానీ లోపలికి వస్తే దేశాన్ని పాడు చేసేస్తారు, నాశనం చేసేస్తారు, ఒక జంతువును కూడా ఉండకోకుండా అంత తుడిచిపెట్టి పడేస్తారని హిజ్కియాకి అర్థమైపోయి ఎవరి సహాయం కోరుకోకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళకోకుండా దేవుని మందిరానికి పోయినాడు. దేవుని మందిరంలో కూర్చొని, ప్రభువా నువ్వు తప్ప మాకు వేరొక ఆధారం లేదు, నీకు తప్ప నా కష్టము నా బాధ ఎవరు తీర్చలేరు, మమ్మల్ని చుట్టుముట్టింది శత్రువులు, వాళ్ళు ఒకసారి లోపలికి వచ్చినారంటే నీ ప్రజలను నాశనం చేస్తారయ్యా, ఏం చేయాలని అర్థం కావడంలా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. వెంటనే ఆ రాత్రే, లేటు కూడా అలా, ఆ రాత్రే దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చేసింది. దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చి పాస్టర్ గారు యెషయా వచ్చి, హిజ్కియా భయపడద్దు, నీతో యుద్ధం చేసేవాడు మానవుడు కాదు, నీ పక్షముగా నిలబడి యెహోవా యుద్ధం చేస్తున్నాడు, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నువ్వు భయపడద్దు, మౌనంగా ఉండు, ధైర్యంగా ఉండని దేవుడు ప్రవక్త ద్వారా యెషయా ద్వారా చెప్పి పంపించేసిండు. అంతే, సింపుల్గా పోయి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఆ రాత్రే దేవదూతను దేవుడు పంపించి 1,88,000 మందిని ఒక్క రాత్రిలోనే చంపిపడేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ రకమైన ప్రార్థన ఎలాంటిదంటే దేశంలో ఉన్న జనులు పాపము చేయడం వలన, దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం వలన, దేవునికి అయిష్టంగా బ్రతకడం వలన, విగ్రహారాధన చేయడం వలన, దేవునికి నచ్చని కార్యాలు చేయడం వలన ప్రజలకు వ్యాధులు వచ్చేసినాయి, రోగాలు వచ్చేసినాయి, బలహీనతలు వచ్చేసినాయి.
రకరకాల పుండ్లు వచ్చేసినాయి, సకల విధాలైన దరిద్రం అంతా ఉంది. హిజ్కియా ఏం చేసినాడంటే దేవుని మందిరానికి పోయి బలులు అర్పించి, ప్రభువా జనులను స్వస్థపరచు, బాగు చేయని ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన విని బాగు చేశాడు. మూడో రకమైన ప్రార్థన ఏంటంటే, హిజ్కియాకే క్యాన్సర్ వచ్చింది, మరణకరమైన రోగం వచ్చింది, చనిపోతాడు. ఇంట్లో పడుకొని కిటికీ వైపు చూస్తా ప్రార్థన చేస్తా, కన్నీళ్లు విడుస్తా ప్రార్థన చేస్తాడు. ప్రభువా నీ సన్నిధిలో నేను ఎట్లా బ్రతికినానో తెలుసు కదా, దయతో నన్ను కనికరించు, ఈ మరణం నుంచి నన్ను విడిపించు అని కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థన చేస్తా అంటే వెంటనే ఎట్లా వెంటనే, మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వెంటనే. యెషయా ప్రవక్త దైవజనుడు ఇంట్లో చెప్పినాడు, మాట చెప్పినాడు. బెడ్రూమ్లోకి వచ్చి మంచం మీద పడుకున్న హిజ్కియాకి వచ్చి, హిజ్కియా 3 రోజులు ఈరోజు నువ్వు అయిపోతావు, చనిపోతావు, నీ ఇంటిని చక్క పెట్టుకొని చెప్పేశాడు. చెప్పి సరే నేను వెళ్ళొస్తాను, వెళ్ళిపోతాన్నాడు. రాజు ఇంట్లో బెడ్రూమ్ నుంచి దాటి హాల్ దాటి వెళ్తా ఉండగా దేవుని మాట అతనికి వినపడింది. హిజ్కియా వెంటనే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుడు విన్నాడు. ఇంట్లో నుంచి ఇంకా ఇండ్లు దాటిపోలే, గడప మాను దగ్గర పోయి కాలిట పెట్టబోతాడు. హిజ్కియా ఆగన్నాడు. ఏంటి ప్రభువా? మళ్ళా యెషయాతో దేవుడు మాట్లాడి, ఏంటి ప్రభువా? హిజ్కియా దగ్గర పో, ప్రార్థన విన్నా అని చెప్పు, బాగు చేస్తానని చెప్పు, 3 రోజుల్లో దేవుని మందిరానికి నడిచి ఎక్కి వెళ్ళిపోతావు అని చెప్పు, అదిగాక 15 సంవత్సరాలు నీకు ఆయుష్ పొడిగించిన అని చెప్పి అన్నాడు. దేవునికి స్తోత్రం. వెంటనే ఈ 3 ప్రార్థనలకు సంవత్సరాలు బట్టి జవాబు రాలా. సంవత్సరాల నుంచి ప్రార్థన చేయాల హిజ్కియా, సంవత్సరాలకు దేవుడు జవాబు ఇలా. వెంటనే ప్రార్థించిన కొన్ని గంటలలోనే దేవుడు, కొన్ని నిమిషాలలోనే హిజ్కియా ప్రార్థన విని దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. మరణము నుండి విడిపించాడు, శత్రువుల నుండి విడిపించాడు, ప్రజలను బాగు చేశాడు. దేవుడు అద్భుతం చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. అన్ని నిమిషాల్లో గంటలలో జరిగిపోతున్నాయి. హిజ్కియా ప్రార్థనలో అంత బలం ఉంది, హిజ్కియా ప్రార్థనలో అంత తీవ్రత ఉంది. హిజ్కియా ప్రార్థన దేవునికి నచ్చింది, హిజ్కియా ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారంగా ఉంది. హిజ్కియా ప్రార్థన చేయడమే లేటు, ఇట్లా మొరపెట్టడమే లేటు. వెంటనే జరిగిపోతున్నాయి. మనము సంవత్సరాల నుంచి ప్రార్థన చేసినా ఎందుకని మన ప్రార్థనకి ఇంకా జవాబు రావడంలా? ఒక ఉద్యోగం గురించి ప్రార్థన చేస్తున్నావు, కానీ ఒక ఉద్యోగం గురించి సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఎందుకని జవాబు రావడంలా? రక్షణ గురించి ప్రార్థన చేస్తున్నావు, ఎందుకని జవాబు రావడంలా? స్వస్థత గురించి ప్రార్థన చేస్తున్నావు, ఎందుకని జవాబు రావడంలా? నీ కుటుంబ పరిస్థితులు బాగా కావాలని ప్రార్థన చేస్తున్నావు, ఎందుకని బాగా కావటంలా? ఎందుకని ఆ సమస్యల నుంచి విడుదల పొందలేకున్నావు? ఏ దాని గురించైనా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కరెక్టే, కానీ ఆ ప్రార్థనకు ఎందుకని జవాబు లేట్ అవుతుంది? కొందరు సంవత్సరాల నుంచి ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి ఇంకా జవాబు రావటంలా. వై? ఏం సమస్య? దేవుడు అన్యాయస్తుడా ప్రార్థన వినకపోవడానికి? దేవుడు ప్రార్థన వినడా? దేవుడు ప్రార్థన వినడంటారా? ప్రార్థన వింటాడా వినడా? దేవుడు వింటాడు, ఆలకించడు. అర్థమైందా? వింటాడు కానీ ఏం చేయడు? ఆలకించడు. నేను కంప్యూటర్ కాడ కూర్చొని కంప్యూటర్లో ఏదైనా పోస్టరో ఏదైనా చేసుకుంటూ ఉంటా. మా నాన్నకు ఆ స్పీకర్ అంత దూరం ఉంటుంది. ఈ చైర్లో కూర్చొని ఉంటాడు, నాయన ఏదో చెప్తా అంటాడు, నేను ఈడ ధ్యాస పెట్టింటా, కంప్యూటర్ మీద నా ఆలోచన ఉంటుంది. ఆ మాట చెప్పింటాడు, వినపడలే, నాకు వినపడింది ఏదో చెప్తాన్నాడని. కానీ నేను ఏం చేసినానంటే అది నా చెవులో పడుతుంది కానీ నా హృదయానికి తగలడం లేదు. అది మాట నా చెవు వరకు పోతుంది, హృదయానికి తగలడం లే. 2 సార్లు చెప్పింటాడు, 3ఓసారి ఏందిరా ఎన్నిసార్లు చెప్పినా వినవేంది నాయన అంటాడు. లేదు డాడీ నాకు వినపడలే అంటే, ఇన్నిసార్లు అలుస్తాను కదా, నా ఆలోచన వేరే దాని మీద పెట్టాడు. దేవుడు కూడా మన ప్రార్థన వింటాడు, వినడని కాదు, వింటాడు. నాలాగా ఆలోచన వేరే చోట పెట్టాడు, ఆలోచన నీ మీద పెట్టాడు అంతే. ఎందుకు పెట్టాడంటే దేవునికి ఇష్టం లేదో,
దేవునికి నచ్చనిది ఏదైనా మనలో ఉంటే మన ప్రార్థన అంగీకరించాడు. వినడం అయితే వింటాడు దేవుని బిడ్డలారా. దేవదూతలు తీసుకుపోతాంటాయి ప్రార్థనలు. ప్రభా కింద ఎవరో ఒక ఇజికి అంట ప్రార్థన, లేదా పలానా వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, ఏం ప్రభా దీనికి జవాబు ఇమ్మంటావా? ఏంటి అతని బయోడేటాది, అతని పరిస్థితులది, అతను ఏం చేస్తున్నాడో విప్పు, చిట్టా విప్పు అంటే ప్రభా ఇట్లా బ్రతుకుతాన్నాడయ్యా. కొర్నేలి ప్రార్థన చేశాడు. కొర్నేలి ప్రార్థన కూడా దేవుని దగ్గరికి పోయింది. కొర్నేలి దగ్గర దేవదూత తీసుకొని పోయినాడు. ప్రభా కొర్నేలు అంట ప్రభా చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాడు, పొద్దున మొదటి జామున 3 గంటలు లేచి ప్రార్థన చేస్తున్నాడు, అదిగాక మంచి పనులు కూడా చేస్తున్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు. దేవదూత తీసుకుపోయి దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన పెడితే దేవుడు అవునా ప్రార్థన చేస్తున్నాడా, ఏం లేదు పేతుర్ని పంపించేయి, పేతురు మాట్లాడుకుంటాడులే అని సింపుల్గా చెప్పి పంపించేసినాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాం, దేవుని వేడుకుంటున్నాం, బ్రతిమలాడుతున్నాం, కన్నీళ్ళు విడుస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం, ఏడుస్తున్నాం దేవుని సన్నిధిలో కూర్చొని, రాత్రింపగళ్ళు అడుగుతున్నాం. కానీ ఎందుకని మన ప్రార్థనను దేవుడు నిర్లక్ష్యం చేస్తున్నాడు? ఎందుకని మన ప్రార్థన దేవుడు ఆలకించడంలా? ఎందుకని మన ప్రార్థనకు త్వరగా జవాబు రావడంలా? హిజ్కియా చేసిన ప్రార్థనకు వెంటనే అంగీకరించి దేవుడు స్పాట్లో దేవుడు కార్యం చేసేసినాడు కదా. మన ప్రార్థనకు ఎందుకని జవాబు రావడంలో త్వరగా అని నేను బైబిల్ చదువుతా ధ్యానం చేస్తున్నా. ఎందుకు ప్రభా ఈ 3 రకాల ప్రార్థన, మళ్ళా ఆ 3 రకాల ప్రార్థన మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. 1 రోజు 2 రోజులు కూడా టైం పట్టలే ఆ ప్రార్థనకు జవాబు రాను, స్పాట్లో వచ్చేస్తుంది. రాత్రి పోయి దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేసినాడు, రాత్రే దేవుడు దైవజనునితో మాట్లాడి చెప్పుపో అన్నాడు. వ్యాధి గురించి ప్రార్థన చేస్తున్నాడు, నిమిషాలు కూడా నిమిషాలలో జవాబు వచ్చేసింది. మరి మన ప్రార్థనకు ఎందుకని జవాబు రావటం? మన ప్రార్థన లోపమా, లేదంటే మన ప్రార్థనలో శక్తి తగ్గిందా, మన ప్రార్థనలో తీవ్రత తగ్గిందా, లేదంటే మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరటం లేదా అని నేను దేవుని సన్నిధిలో కూర్చొని ఏంటి ప్రభా కొన్ని విషయాలు నేను కూడా అడిగిన, ఎందుకు ప్రభా నా విషయాలలో కూడా నేను కూడా కొన్ని విషయాలలో ప్రార్థన చేస్తే ఎందుకని కొన్ని చాలా ఆలస్యం అవుతున్నాయి అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. కొన్ని విషయాలు చాలామంది దేవుని బిడ్డలు అడుగుతున్నారు, వేడుకుంటున్నారు, గోజాడుతున్నారు, ఎందుకని వాళ్ళ జీవితాలలో ప్రార్థనకు త్వరగా జవాబు రావటం లేదు అని నేను దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు నాకు కొన్ని విషయాలు బయలుపరచండి. హిజ్కియా జీవితంలో నుంచి నాకు కొన్ని పాఠాలు గుర్తు చేసినాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, హిజ్కియా ప్రార్థన దేవుడు వినడానికి గల కారణం, తొందరగా స్పందించడానికి, త్వరగా ఆ ప్రార్థనకు జవాబు దయచేయడానికి కారణము ఒక 4-5 కారణాలు ఉన్నాయి. నేను చెప్తాను, మీరు హృదయపూర్వకంగా శ్రద్ధగా దేవుని మాటలు వినండి. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదవండి. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 8 అన్నానా? సారీ 8 కాదు, క్షమించండి, 18. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హిజ్కియా దేవుని దృష్టికి, తన పితరుడైన దావీదుకు హిజ్కియాకు మధ్యలో ఇంచుమించు ఒక 12 మంది రాజులు ఉన్నారు, 12-13 మంది రాజులు ఉన్నారు. అయితే దావీదు బ్రతికినట్టుగా, దావీదు నడుచుకున్నట్లుగా, దావీదు దేవునికి ఇష్టానుసారంగా ఉండినట్లుగా మధ్యలో ఏ రాజు ఉండలా. ఈ హిజ్కియా దేవుని దృష్టికి అట్లా కనపడినాడు. రే ఈడేంద్ర దావీదు నడుచుకుంటున్నాడు, సేమ్ దావీదు ప్రవర్తించినట్లే ప్రవర్తిస్తున్నాడు ఏంటి, దావీదు ఉన్నట్లే నా ఆజ్ఞలు పాటిస్తున్నాడు ఏంటి, దావీదు ప్రవర్తించినట్లే ప్రవర్తిస్తున్నాడు ఏంటి. దేవుడు ఆ వ్యక్తిని చూశాడు.
దావీదు ఏ విధంగా నడుచుకుంటానడో, ఏ విధంగా జీవిస్తానడో, ఏ విధంగా బ్రతుకుతానడో, దేవుని మీద ఏ విధంగా ఆధారపడ్డాడో, దేవుని ఏ విధంగా వెంబడిస్తానడో, దేవుని మాటలను తప్పిపోకుండా ఏ విధంగా అతడు అనుసరిస్తానడో దేవుడు చూశాడు. హిజ్కియాను దావీదు ప్రవర్తన వంటి ప్రవర్తన హిజ్కియాలో దేవుని కనపడింది. అతడు నీతిమంతుడిగా అనుసరించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఒక వ్యక్తికి బాగలేకపోతే ప్రార్థన చేస్తే బాగైంది. చావు బతుకులు ఉండే వ్యక్తి బాగయి బయటికి వచ్చినాడు. ఆ వ్యక్తి ఒక తల్లిని అడిగితే, ఏమ్మా దేవుడు మనం ప్రార్థన ఎట్లున్నాడమ్మా బాబు, బాగున్నాడా, ఇప్పుడు బాగా మరణం నుండి తప్పించుకున్నాడు కదా, క్షేమంగా ఉన్నాడమ్మా అని అడిగితే ఆమె అంటది, మేము ఎవరికి ఏ తప్పు చేయలే పాస్టయ్యా, మేము ఎవరికి ఏ అన్యాయం చేయలే పాస్టయ్యా, అందుకనే మా కొడుకు బ్రతికినాడు. ఎవరికి ఏ రకమైన అన్యాయము చేయలా, ఎవరికి ఏ రకమైన ద్రోహం చేయలా, ఎవరికి ఏ కీడు చేయలే, అందుకనే మా కొడుకు బ్రతికినాడు. అప్పుడు నేను అనుకున్నా, అంటే దేవుడు బతికిలేదా, నీ మంచి పనులు బతికిచ్చాయా? అంటే నీ మంచి పనులు, నువ్వు చేసిన మేలులు, నువ్వు చేసిన ఉపకారాలు బతికిచ్చినాయా? పరిశుద్ధులు దేవుని బిడ్డలు రాత్రి అంతా మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా పలానా తల్లి కొడుకుని బ్రతికినాయనా అని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే, ఇప్పుడు ఆమె ఏం చెప్పుకుంటుంది తెలిసిన? మా నీతి వల్ల బ్రతికినాడు, ఇది మా మంచి వల్ల బ్రతికినాడు, మేము చేసిన మేలులను బట్టి బ్రతికినాడు అని అంటది. దేవుని బిడ్డలారా, దేవుని దావీదు ఏమంటాడు తెలిసిన? నా నీతికి ఆధారముకు దేవా, నా నీతి కాదయ్యా, నేను చేసిన మంచి పనులను పట్టి కాదు, నేను చేసిన ఏదో 10 మందికి అన్నం పెట్టో లేకుంటే 10 మందికి ఏదో మేలు చేసడం వల్ల నువ్వు నన్ను బ్రతికించడంలా, కేవలం నీ నీతిని బట్టి నువ్వు నన్ను బ్రతికిస్తున్నావు, నువ్వు నన్ను బాగు చేస్తున్నావు, నువ్వు నన్ను నడిపిస్తున్నావు, నువ్వు నన్ను స్వస్థపరుస్తున్నావు, నువ్వు నన్ను జీవింపజేస్తున్నావు అని దేవుని నీతి మీద ఆధారపడతాడు. ఈ హిజ్కియా కూడా దేవుని నీతి మీద ఆధారపడేవాడే. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుని దృష్టిలో నీతిమంతుడు అంటే మనం చేసే మంచి పనులను బట్టి దేవుడు నీతిమంతుడు లెక్కలో వేడు. 10 మందికి మనం అన్నం పెట్టినామనో, 10 మందికి మేలు చేసినామనో, మనం ఏదో బాగా బతికినామనో దేవుడు మనల్ని నీతిమంతుల లెక్కలో వేడు. దేవుని దృష్టికి మన నీతి పనులు ఎట్లున్నాయంట? మురికి గుడ్డలలాగున్నాయంట. ఎట్లున్నాయంట? మురికి గుడ్డలలాగున్నాయంట. మరి దేవుని నీతి ఎట్టొస్తుంది ఒక వ్యక్తి కంటే? దేవుని నమ్మితే, ఎవరైతే ప్రభువుని నమ్ముతారో వాళ్ళను దేవుడు నీతి మంతుల లెక్కలేకేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇద్దరు దేవుని మందిరానికి ప్రార్థన చేయడానికి వచ్చారు. దేవుని మందిరాన్ని మీకు తెలుసు, పరిసయ్యుడు ఒకడు, సుంకరొకడు పరిసయ్యుడు ఒకడు ప్రార్థన చేయడానికి వచ్చినారు. సుంకరి ప్రార్థన వదిలేండి, పక్కన పెట్టండి, మాకు తెలుసు. ఏడ్చి, ప్రభా నువ్వు తప్ప నాకు ఏ ఆధారం లేదు, ఆకాశం వైపు కన్నులు ఎత్తి చూడడానికి కూడా నాకు ధైర్యం సరిపోవడంలే అని ప్రార్థన చేసినాడు. మొదటి వాడు ఏమని ప్రార్థన చేసినాడు తెలుసిన? ప్రభువా నేను నెలలో నీకు వారం నీకు దశంభాగం ఇస్తానా, సోంపు ఇస్తానా, కొత్తిమీరలో ఇస్తానా, ఏంటంటారు అయ్యి బియ్యంలో నుంచి నీకు దశంభాగం ఇస్తానా, డబ్బులో నుంచి నీకు దశంభాగం ఇస్తానా. అది మాత్రమే కాకుండా ఈ పాపాత్మను వల్ల నేను లేను, ఈయనలాగా నేను దుర్మార్గంగా బ్రతకడంలే, నేను చూసినావు ఎంత నీతిగా బ్రతుకుతానని. ఈడేం చేశాడంటే ఈడేందో గొప్పవాడు అన్నట్టు దేవుని దగ్గరికి, చూడు ప్రభా నేను ఎంత గొప్పవాడని చెప్పుకోవడానికి ఈడు వచ్చినాడు. అక్కడ నేను నిన్ను బ్రతికిచ్చినారా బాబు, నేను నీకు ఇచ్చినారా నాన్న. దేవుడు మనల్ని చూసినప్పుడు ఎట్ట కనపడుతుంది తెలిసిన? మనకు ఆయుష్ ఇచ్చింది ఎవరు? దేవుడే. మనల్ని పోషించేది దేవుడే, సమస్తాన్ని ఇచ్చేది దేవుడే. మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి నేను చేసినా కాబట్టి ప్రభువా నేను ఇస్తాను నీకు అన్నట్టు చెప్పుకుంటారు కొంతమంది. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో నీతి అంటే ఏంటో తెలిసిన? దేవునికి ఇష్టంగా బ్రతకడమే, దేవుని మాటకు లోపడ్డమే, దేవునికి అనుకూలంగా బ్రతకడమే.
దేవుని దృష్టిలో నీతిమంతులు, నీతిని అనుసరించి బ్రతకడం ఏంటంటే దేవునికి అనుకూలంగా బ్రతకడమే దేవునికి ఇష్టం. వాళ్ళని నీతిమంతులు అంటాడు దేవుడు. అంటే దేవుడు ఏ మాట, మన ప్రభు ఏ మాట చెప్తాడో ఆ మాటకు అనుకూలంగా వెంటనే స్పందించడం, వెంటనే లోబడ్డం, అది నీతిమంతుల లెక్క. యోహాను బాప్తిసం ఇస్తా ఉన్నాడు. చాలామంది అక్కడ మత పెద్దలు ఉన్నారు, ధర్మశాస్త్రము పాటించే వాళ్ళు, పెద్ద పెద్దోళ్ళంతా ఉన్నారు, వాక్యం చదివే వాళ్ళు, మందిరానికి పోయేవాళ్ళు, ప్రతిరోజు పొద్దునైతేనే అందరికీ వాక్యం బోధించే వాళ్ళు, అందరి కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. యోహాను అందరికీ బాప్తిసం ఇస్తా అంటే నదిలో కొంతమంది పాపులేమో బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నారు. ఈ శాస్త్రులు పరిచయులు కింద నుంచి పైకి తెల్ల గుడ్డలు వేసుకుంటారు చూసినారా, లేదంటే నిలువు టంగి వేసుకొని ఉంటారు. వందనాలు బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. వందనాలు చెప్పకుండా ఈయనకి ఎక్కింది అప్పుడే. ఏంటి వందనాలు చెప్పకుంటే ఎక్కింది ఈయనకి, వందనాలు కూడా చెప్పడంలో తెలుసా. అట్లా అనుకున్న వాళ్ళు కొందరు ప్రార్థన వీధిలో నిలబడి ప్రభువా ఈ కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించు, బాగు చేయని గట్టిగా నా ప్రార్థన అందరూ వినాలని అట్లాంటి వాళ్ళు అంట. వీళ్ళంతా అందరూ వాళ్ళు బాప్తిసం తీసుకుంటా అంటే వీళ్ళు నది దగ్గరకు వచ్చి, ఏమయ్యా యోహాను బాగుండవా అని. బాగున్నానయ్యా. ఏం బాప్తిసం తీసుకోను ఈరోజు అని యోహాన్ అంటే, నాకెందుకు బాప్తిసం అని. నాకెందుకు రా బాప్తిసం, పాపులు రా బాప్తిసం తీసుకునేది. నేనెవరు అనుకున్నావు? పెద్ద పరిశుద్ధుణ్ణి. నేనెవరు? పెద్ద పరిశుద్ధుణ్ణి. నేనెందుకు బాప్తిసం తీసుకునేది? వాళ్ళు తీసుకుంటారు పాపాత్మలు, నేను పెద్ద భక్తిపరుణ్ణి తెలుసా. అబ్బా యేసయ్య వచ్చినాడు. ఏందయ్యా గొడవ అంటే, ఏం లేదు ప్రభువా, వీళ్ళంతా బాప్తిసం తీసుకుంటారు కానీ వీళ్ళు మట్టుకు బాప్తిసం తీసుకుంటే నన్ను కింద నుంచి పైకి 4 సార్లు చూసారని. యేసయ్య అన్నాడు సింపుల్గా, ఏమయ్యా బాప్తిసం ఎందుకు తీసుకోరంటే, వాళ్ళు నేను బాప్తిసం పిల్లప్పటి నుంచి నేను క్రిస్టియన్ తెలుసా, పిల్లప్పటి నుంచి నేను ధర్మశాస్త్రం పాటిస్తాను, ప్రార్థన చేస్తాను, అందరూ నాకు వందనాలు చెప్తారు, నేను పెద్ద అది ఇది అని చెప్పుకుంటాను. యేసయ్య సింపుల్గా అన్నాడు, ఇదంతా ఏడుంటుందంటే లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. వారు తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరంట. వారు తమ విషయమైన దేవుని సంకల్పము అంటే దేవుని నీతిని వాళ్ళు నెరవేర్చలేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దృష్టిలో నీతిమంతులు ఎవరంటే దేవునికి అనుకూలంగా బ్రతికినారు. వెంటనే లోపడతారు చూసినారా, వెంటనే మాట చెప్తాను వెంటనే స్పందించి లోపడతారు చూసినారా, వాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులు అని పిలువబడతారు. మాటకు లోపడుకోకుండా, మాట వినుకోకుండా, దేవుని వాక్యానికి విధేయత చూపుకోకుండా, నేను ప్రార్థన చేస్తా, నేను కానుకలు ఇస్తా, నేను మందిరానికి తప్పిపోకుండా వస్తా, అన్నీ చేస్తానంటే, అరే బాబు ముందు నువ్వు దేవుని మాటకు విధేయత చూపు, మాట విను అంటాడు దేవుడు. మనం దేవుని మాట వింటే, దేవుని మాట ప్రకారము మనం బ్రతుకుతే, దేవుని మాట ప్రకారం మనము జీవిస్తే, దేవునికి అనుకూలంగా మనము బ్రతుకుతే, అప్పుడు దేవుడు మనకు నీతిమంతుడు అని ముద్ర వేస్తాడు. హల్లెలూయా. అబ్రహామును దేవుడు నీతిమంతుడు అని ముద్ర వేసినాడు. కారణం అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతి అను ఎంచబడును. అబ్రహాము దేవుణ్ణి ఏమని నమ్మాడు? అబ్రహాము దేవుణ్ణి నమ్మినాడంట. ఏమని నమ్మినాడు అబ్రహాము దేవుణ్ణి? ఏమని నమ్మినాడు చెప్పండి ఏమని నమ్మినాడు? అబ్రహాము దేవుని నమ్మాడంట. అబ్రహాము దేవుని నమ్మటం వల్ల అబ్రహాముకు దేవుడు ఇతడు నీతిమంతుడు అనేసాడు ముద్ర. దేవుని బిడ్డలారా, అబ్రహాము వెంటనే, అబ్రహామా నేను చూపించే దేశానికి నువ్వు రా, నీ ఇంటిని, నీ తండ్రి ఇంటిని, నీ స్వజనులను అంటే నీ బంధువులింటిని వదిలిపెట్టి వచ్చే, నేను నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్పాడు. అంతేగా, ముందు వెనకలు ఏం చూసుకోవాలి. ఎందుకు ప్రభు, ఎంత దూరం రావాలో ప్రభు, ఎక్కడికి రావాలో ప్రభు, ఏ దేశం ప్రభు, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ప్రభు, వాళ్ళు ఏ భాష మాట్లాడతారు, ఏ తిండి తింటారు, బిర్యానీనే తింటారా, కారం అన్నం తింటారా, చపాతి తింటారా, ఏం తింటారు వాళ్ళు, అసలు ఇవన్నీ ఏం అడగలే. వాళ్ళు తెల్లగుంటారా, నల్లగుంటారా, బలవంతుల వాళ్ళు ఏం పని చేసుకుంటారా, అన్నీ ఏం మాట్లాడలే.
సరే ప్రభా వచ్చేస్తా. వెంటనే ఇంటికి పోయినాడు, పట్ట బట్టలు సర్దుకున్నాడు, తనకు ఆస్తి అంతా తీసుకున్నాడు. ఏమే సారా, దేవుడు నాతో మాట్లాడినాడు, వస్తావా? నువ్వు ఆడిపోతే నేను ఆడి కదా, నీ దేవుడు నా దేవుడు, నీ ప్రాణమే నా ప్రాణం, నువ్వు ఆడిపోతే నేను ఆడి ఉంటా, నిన్ను తప్ప నేను ఇంకా ఏడుండమంటావు, పోదాం పని. శారా కూడా వచ్చేసింది. చాలామంది అడిగినారు, ఏమయ్య అబ్రహాము ఆడిపోతాను? దేవుడు చెప్పినాడు, నన్ను రమ్మన్నాడు, అంతే. అంతే. ఏరా ఏ ఊరు రాపోయేదంటే, ఏమో నాయన తెలియదు. ఎక్కడుంటుందిరా తెలియదు. ఎంత దూరం తెలియదు. ఏ భాష తెలియదు. వాళ్ళు ఎట్లుంటారు తెలియదు. మళ్ళీ ఏం తెలియకుండా ఎట్లా పోతాను? దేవుడు నన్ను పొమ్మని నేను పోతున్నా. హల్లెలూయా. అది దేవునికి అనుకూలంగా బ్రతకడం అంటే. దేవునికి అనుకూలముగా, దేవుని మాట ప్రకారంగా, దేవునికి ఇష్టము, దేవుడు మన ప్రభు ఏమి చెబితే అది ఇంకా తూచా తప్పుకోకుండా పాటించడమే దేవుని దృష్టిలో నీతి. హల్లెలూయా. ఏదైనా వదిలేయమన్నాడా? వదిలేసేయాలి. బలహీనత, పాపములు ఏదైనా వదిలేయమన్నాడా? వదిలేసేయాలి. బాప్తిసం తీసుకోమన్నాడా? తీసుకోవాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండమన్నాడా? దూరంగా ఉండాలి. చెడు స్నేహం వద్దన్నాడా? దూరంగా ఉండాలి. లోక సంబంధమైన వాటి విషయంలో దూరంగా ఉండమన్నాడా? ఉండాలి. నా బంధువులు ఏమన్నా అనుకుంటారేమన్నా, మా అత్త ఏమన్నా అనుకుంటుందేమో, మా మామగారు ఏమన్నా అనుకుంటారేమో, మా అన్న ఏమన్నా అనుకుంటాడేమో. మరి అన్న, మామగారు, అత్తగారు, అన్నగారులు అనుకుంటారు, మరి దేవుడు అనుకుంటారు అన్న భయం ఉండదు చాలా మందికి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అరే వీడు దావీదు బ్రతికినట్టు బ్రతకడం లేరా బాబు, సింపుల్గా అంటాడు దేవుడు. దావీదు బ్రతికినట్టుగా బ్రతకడం, అనుకూలంగా నా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించడంలా, అన్ని విషయాలలో నాకు నచ్చినట్టే చేసుకుంటా ప్రభువా. అప్పుడప్పుడు ఆదివారం పొద్దున 10 గంటలకు మందిరానికి వచ్చి 1 గంట వరకు వెళ్ళిపోతానయ్యా. మిగతా అన్ని జీవితంలో యథా రాజా తథా ప్రజ, నా జీవితంలో ఏం మార్పు ఉండదు అంటే దేవుడు ఏమంటాడంటే, దావీదు నడుచుకున్నట్టుగా నడుచుకోవడం లేదు. కాబట్టి మన ప్రార్థన ఒకటి దేవుడు అంగీకరించకపోవడానికి గల కారణం ఏంటో తెలిసిన, దేవునికి మనం అనుకూలంగా నడుచుకోవడంలో ఎక్కడో దేవునికి అనుకూలంగా మనం నడుచుకోవడంలా, దేవుని వాక్యానికి సరైన, దేవుని వాక్యానికి సరిగ్గా లోపడ్డంలో ఎక్కడో. దేవుని వాక్యానికి నువ్వు విధేయుడై చూడు, లోబడి చూడు, అనుకూలంగా బ్రతికి చూడు. దేవుని వాక్యం ఏదైనా చెప్పిందా దానికి లోబడి చూడు. దేవుడు నీ ప్రార్థన త్వరగా అంగీకరించకపోతే అప్పుడు అడుగు. మన ప్రార్థనకు త్వరగా జవాబు రావాలంటే దేవుని బిడ్డలారా, దేవునికి మనం అనుకూలంగా మారిపోవాలా. హల్లెలూయా. దేవుని దృష్టికి మనము అనుకూలంగా, యథార్థంగా అనేది ఉంటుంది. ఒక మాటలో హిజ్కియా గురించి ఇక్కడ ఏమని ఉంటుందంటే, నీతిని అనుసరించి అని ఉంటుంది. దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో ఉంటుంది, ఇతడు యథార్థముగా ప్రవర్తించాడని ఉంటుంది. యథార్థం అంటే, యథార్థత అంటే ఏం చెప్పండి? యథార్థంగా అది ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్య విషయంలో ఉన్నది ఉన్నట్లుగా పాటిస్తే దేవుని దృష్టికి మనం నీతిమంతులుగా అయిపోతాం. దేవుడు మనల్ని నీతిమంతులు లెక్కలో వేస్తాడు. అప్పుడు మన ప్రార్థనకు త్వరగా జవాబు వస్తుంది. రెండోది, రాజుల 2వ గ్రంథంలోనే ఇప్పుడు 18వ అధ్యాయంలో 5-6 వచనాలు ఒకసారి చదువు. ఇజ్రాయేలుల దేవుడైన అతడు ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు, అతడు తర్వాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడు ఒక్కడునూ లేడు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అంట హత్తుకొని ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుని ఎట్లా యెహోవాను హత్తుకొని ఉన్నాడంట. హత్తుకొని ఉండడం అంటే తెలుసా? ఆనుకొని ఉండటం, హత్తుకొని ఉండటం రెండు ఒకటే. ఓకే, హత్తుకొని ఉండటం అంటే ఏంటంటే, మీరు ఎప్పుడైనా క్రిస్టియన్ పెళ్ళిళ్ళకి పోతే ఆడ ప్రమాణాలు కూడా చేపిస్తారు. పెళ్ళిలో ప్రమాణాలు చేపిస్తారు. చేతిలో చెయ్యేసి
ఆ, ఈ రోజు నుంచి ఈమెకు ఇతనికి నువ్వు కాబోయే కాబోయే భార్య కాబోతున్నావు, మరి ఈయన సుఖ దుఃఖాల్లో కలిసి ఉంటావా, హత్తుకొని ఉంటావా? ఉంటా అంటే సుఖములోను దుఃఖములోను, బాధలోను కష్టంలోను హత్తుకొని ఉంటావా? హత్తుకొని ఉంటా. ఈయనను మాత్రమే హత్తుకొని ఉంటావా? హత్తుకొని ఉంటా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏమొచ్చినా హత్తుకొని ఉంటావా? ఉంటానయ్యా, ఉంటాను పాస్టర్ గారు అని మాట ఇస్తారు. హత్తుకొని ఉండటం అంటే ఏంటంటే కష్టం వచ్చినా దగ్గర ఉండటం, సంతోషం వచ్చినా దగ్గరే ఉండటం, బాధ వచ్చినా దగ్గరే ఉండటం, ఏమొచ్చినా సరే దగ్గరే ఉండటం. ఇంకా ఇతన్ని కాకుండా ఈయనను వదిలిపెట్టను, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే కష్టం వచ్చినా వదిలిపెట్టను. బాగా ఒకరోజు బాస్మతి బియ్యంతో బిర్యానీ పెడతాడు, ఒకరోజు స్టోర్ బియ్యంతో అన్నం పెడతాడు. పానీకి మాలనోడా, ముందటి రోజేమో నన్ను పెళ్ళైన కొత్తలో 3 రోజులు బాస్మతి బియ్యంతో నాకు బిర్యానీ పెట్టి, నెల రోజుల తర్వాత నాకు ఏం పెడతావు, స్టోర్ బియ్యం పెడతావా, నేను ఉండను అని హత్తుకోవడం అంటారు. అది మాట ఏంటి? కష్టంలోనైనా బాధలైనా హత్తుకొని ఉంటా మాట. వ్యాధులందును బాధలందును హత్తుకొని ఉంటా. అన్ని విషయాలలో నేను నీతో హత్తుకొని ఉంటానయ్యా. ఇంకా నేను ఎడబాయను, సనగను, గొనగను, నేను ఏమంటా, నేను ఎట్లయినా సరే కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఉంటానయ్యా ఎట్లా ఒకట. ఇంకా నీ జీవితాంతం నువ్వు తప్ప నాకు ఇంకా ఏరో భర్త లేడు, ఇంకా నువ్వే నాకు భర్తవు అన్నట్టుగా ప్రమాణం చేస్తారు ఆడ. అంతే కదా హత్తుకొని ఉండటం అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాటలు అయితే బాగా ఇస్తాం కానీ ఉండవు కొంతమంది. భలే మాటలు ఇస్తారు తెలిసిన కొంతమంది. తర్వాత దేవుని బిడ్డలారా ఆ మాట సరిగ్గా నిలబెట్టుకోలేరు. కష్టంలో తోడుంటాము, నష్టంలో తోడుంటాము, బాధలో తోడుంటాము, ఇబ్బందులలో తోడుంటాము, అన్ని దాంట్లలో తోడుంటాము అంటారు. కానీ ఏదైనా వచ్చినప్పుడు తెలుస్తుంది అసలైన తోడు హత్తుకొని ఉంటారా లేదా అని, కలిసి ఉంటారా లేదా అని. అట్లా హిజ్కియా దేవుని హత్తుకొని ఉండేవాడు. బాగా మేలు జరిగినప్పుడు ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు వందనాలు, ప్రభువా ఇంత గొప్పగా మమ్మల్ని ఆశీర్వదించినావు అంటాడు. ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏదైనా వచ్చినా కూడా పోనీలే ప్రభువా, నాకు తప్ప ఎవరికి వస్తాయి, నన్ను దీంట్లో కూడా పరీక్షిస్తాను, పరిశోధిస్తాను, ఇందులోనూ నాకు ఏదో మేలు దాచిపెట్టినావు, ఉన్నీలే, నేను నిన్ను తప్ప ఇంకా వేరే ఎవరిని కూడా వేరే ఎవరి దగ్గరికి పోను, ఆశ్రయించను, నువ్వే నాకు దేవుడు, నువ్వే నాకు సమస్తము, నన్ను పుట్టించినవాడు, నిర్మించినవాడు, కాపాడినవాడు, బ్రతికించినవాడు, బ్రతికింపజేసేవాడు, నేను చనిపోయినా నీతో నిత్యత్వంలో నన్ను ఉంచుకునేవాడు నువ్వు తప్ప ఎవరు లేరు, ఈ బాధలలో కూడా నేను నీతో హత్తుకొని ఉంటా ప్రభువా. అది హత్తుకొని ఉండటం అంటే. దేవునికి స్తోత్రం. హిజ్కియా దగ్గర 2వ లక్షణం ఏంటో తెలుసు, దేవుని హత్తుకొని ఉండటమే. కష్టాలలో కూడా ప్రభువుని వదిలిపెట్టకూడదు, మర్చిపోకూడదు. కొంతమంది మేలులు పొందుకున్నప్పుడు బాగుంటారు, ఏదైనా కీడు వచ్చిందనుకోండి, కీడు రాదు దేవుని దగ్గర నుంచి మనకు. ఏదైనా నష్టం జరిగిందనుకోండి, చూసినారా దేవుడు నన్ను ఎంత అన్యాయం చేసినాడు, నా ప్రార్థన వినడంలే, నాకు చూడు ఎంత బాధో, ఎంత కష్టమో, ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటారో తెలుసునా. ఒక ఆయన దగ్గర పోయా, ఏమయ్య గారు బాగున్నారా అంటే, బాగున్నాను అయ్య గారు. ఏంటి మందిరాన్ని పోవడం లేదు ఈ మధ్య సరిగ్గానే? ఏ మందిరంలో అయ్య గారు, బాగా ఇబ్బంది అయిపోతుంది, కష్టాలు ఎక్కువ అయిపోయినాయి, బాగా శ్రమలు ఎక్కువ అయిపోయినాయి అయ్య గారు అని. మళ్ళీ పోవచ్చు కదా, తీరుతాయి కదా అంటే, ఏ మందిరం అసలు పోబుద్ది గడపలేదు. అప్పుడు అంతకుముందు 4 సంవత్సరాల క్రితము దేవుడు బాగా ఆశీర్వదించినప్పుడు, ఏందయ్య గారు అట్ట ఖర్చు పెడతారు, దేవుడు ఇస్తానడయ్యా అన్నాడు. భయంకరంగా ఖర్చు పెడతాడు, ఏడికి పోతే ఆడికి. ఏందయ్య గారు అట్ట ఖర్చు పెడతాడు, దేవుడు ఇస్తానడయ్యా, దేవుడు ఆశీర్వదిస్తానడయ్యా, దేవుడు ఆశీర్వదించినాడు. సరే, ఆశీర్వాదం ఒకసారి నిలబెట్టేస్తాడు. అన్నంత మాత్రం నువ్వు ఏం దేవుడులు అంటే, అయ్యగారు పిల్లోడు హాస్టల్లో ఉన్నాడు,
పోయినప్పుడేమో వానికి బాగా మూటలు మూటలు పిల్లలు తల్లిదండ్రులు తీసుకుపోయి వానికి అక్కడ తిండి అంతా ఇచ్చే వస్తారు. నేను కొంతమంది పిల్లలను చూసిన, వాళ్ళు హాస్టల్లోకి పోయేటప్పుడు తల్లిదండ్రులు నెలకోసారో 2 నెలలకోసారో 6 నెలలకోసారో పోతారు. హాస్టల్కి పోయేటప్పుడు ఆయనకి ఒక బ్యాగ్ నిండా తీసుకొని పోతాడు. ఏమేమి తింటాడో అమ్మ పాపం రాత్రి అంతా కూర్చొని ఆయనకి ఒక 3 రోజుల నుంచే వాడు ఏం తింటాడో. ఇప్పుడంటే ఏందో రకరకాల సిడు తిండ్లు ఆ ప్యాకెట్లోనే 100 రూపాయలు ఇస్తే ఆడు పడేస్తే అన్నీ బ్యాగు నిండా వస్తాయి. వాడు సంవత్సరం తింటా అంటాడు. సత్తర్లే అనుకొని వీళ్ళు ఇట వేసిపోతా అంటారు. ఆ కురికిరేలు చెకోడీలు అవి అంటారు లేసులు ఏంటంటే ఉన్నాయి కదా చెడు తిండ్లు అన్నీ. ఓ 100 రూపాయలు వేసినామంటే పెద్ద బ్యాగ్ నిండా వస్తాయి. అవి తీసుకొని వాడిస్తే రోజు ఇన్ని తిని కడుపు అంతా కుళ్ళ పెట్టుకొని అమ్మ కడుపు నొప్పి, నాయన కడుపు నొప్పి, జేజీ కడుపు నొప్పి అంటున్నప్పుడు ఎందుకురా కడుపు నొప్పి వచ్చింది? హాస్టల్లో సరిగ్గా ఫుడ్ పెట్టడం లేదరా? నువ్వు పెట్టక చంపినావు అని ముందు హాస్టల్లో చంపలే, ఈమె తల్లిదండ్రులే. వానికన్నీ వాడు వద్దనే కొనిపిస్తే కడుపు చెడిపోక ఏం చేస్తుంది? ఆ కాలం తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు? బిడ్డలారు దేవుడు హ్యాపీ కూర్చొని పక్కింటి వాళ్ళని కూర్చోబెట్టుకొని వానికి పాప చెకోడలు తింటుందా ఖర్చుగా ఏంటంటే రకరకాల స్వీట్లు నిదానంగా చేసి అన్నీ ఇంత పెద్ద బ్యాగుకు టిఫిన్కి వేసుకొని పోయి ఇచ్చి తినరా అని రాత్రి పగళ్ళు కష్టపడి వాని కోసం ఆడిచ్చేసి వచ్చేసేది. ఆడిచ్చేసి వచ్చినప్పుడు వానికి ఎంత సంతోషం ఉంటుందో. దాన్ని వాడు 3 నెలల వరకు ఎత్తిపెట్టుకొని తింటాడో. తింటే స్తోత్రం. ఆడేం చేస్తాడంటే తలా ఎందరు మా అమ్మ చేసింది తిను, మా అమ్మ చేసింది తిను, మా అమ్మ చేసింది తిను అందరికి ఇచ్చేస్తాడు. 2 రోజులు, వారం, నెల రోజులు, 2 నెలలు రావాల్సింది 2 రోజులు అయిపోతాయి. ఇప్పుడు ఆడేం చేస్తాడంటే మొన్న వాడు వాళ్ళ తల్లి అంటాడు, ఏందమ్మా నువ్వు ఇచ్చిన 500 దేనికి దమ్మిడి సరిపోదు అంటున్నాడు. 500 రా, 5 రూపాయలు కదరా, 500 రాని వాళ్ళమ్మ 500 రాడు. ఆడు బాగున్నప్పుడేమో ఆ అమ్మ ఇన్ని తీసుకుపోయి ఇచ్చినప్పుడేమో ఆడు బాగా అమ్మ నువ్వు మంచిదాని, నువ్వు సూపర్ అది నన్ను ముద్దు పెట్టుకున్నాడు. 500 అయిపోతానే ఏందమ్మా నువ్వు 500 ఇచ్చిన దేనికి దమ్మిడి పనికిరా, మా పిల్లలు చూడు, మా ఫ్రెండ్స్ చూడు, అది ఇది అంటున్నాడు. అంతే కొంతమంది బాగా దేవుడి సమృద్ధిగా ఇచ్చినప్పుడేమో ప్రభా నీకు స్తోత్రం అంటారు. దేవుడు ఇవ్వలేదనుకోండి, కొన్నిసార్లు ఏం చేస్తాడంటే దేవుడు ఆపేస్తాడు అట్లే. చూద్దాం నా బిడ్డ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నాడో ఇప్పుడు అట్లే ఉంటాడో చూద్దాం అని దేవుడు ఒకసారి ఆపేస్తాడు. నువ్వు సనిగినావా అయిపోయి, గొనిగినావా అయిపోయి. హల్లెలూయా. మనం అర్థమయ్యే రీతిలోనే చెప్తా. ఒక భర్త భార్యకు పండుగకు మంచి చీర తీసుకుపోయినాడు. ఒక 10,000 పెట్టి తీసుకుపోయినాడు. 10,000 అంటే నాకు ఆశ్చర్యం. 10,000 అంత చీర కట్టుకుంటారంట? లేదంటే ఒకసారి కట్టుకుంటారంట, అది మళ్ళీ పడేస్తారంట. అంటే ఆడ యాన్నొప్పి ఉంటుంది, మళ్ళీ కట్టుకుండేది లేదు, అది లేదు. వీడు పాపం అమాయకుడై 10,000 భార్యను ప్రేమించి ఇస్తాడు. పాపం ఏం చేద్దాం, ఇచ్చినాడంట. చూద్దాం నా భార్య పండగకు ఈ పండగకు తీసుకోబోను అడుగుతుందా లేదా అని అనుకున్నాడంట. పండగ ఇంక 3 రోజుల తర్వాత ఈమె టెన్షన్ అర్థమైపోయింది. అట్ట తిరుగుతుంది ఇట్ట తిరుగుతుంది, అడగాలనుకుంటుంది, అడగలేకుంది, ఏం చేయాలని అర్థం కావడంలే. కావాలని ఫోన్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్కు, వాళ్ళ పక్కింటి పాపకు. ఎప్పుడు ఈ సొల్లు మాట్లాడుకుంటా అంటారు కొంతమంది ఫోన్లలో. ఏం కూర చేసినావు, మీ భర్తను ఏమన్నా వేసినావా, తొందరగా పోతాడా లేటుగా, కొంతమంది ఏం వేసినారు, వంకాయ వేసినారా, దాంట్లో కారం పొడి ఎంత వేసినారు, ఉప్పు 2 చెంచాలు వేసినారా, 4, ఇవన్నీ రోజు అదే అడుగుతాడు కొంతమంది సొల్లు అనమాట. భర్త దగ్గరకు వచ్చి కావాలని, పండగ కదా, ఏ కలర్ డ్రెస్ తీసుకున్నాడు, ఏ కలర్ ఎంత పెట్టాడు ఖర్చు, కావాలని ఈయన వినపడాలని. ఆయన కావాలని ఆ టైంలోనంట ఫోన్ తీసుకొని ఈయన ఫోన్ ఎత్తి, ఈ నెల నాకు చాలా బిజీ అయిపోతుంది, ఆఫీస్ పని ఎక్కువ అయిపోయింది, సరే మన ఇద్దరం వెళ్ళి వేరే చోటికి వెళ్ళేసి వద్దాం సార్ వేరే ఊరికి చెప్పినాడని ఈతో మాట్లాడతాడు. ఇంకా నువ్వు ఏ కలర్ తీసుకుని నాకెందుకని కట్ చేస్తుందంటే అడ్డపోతాను. ఇంకా సారికి 3 రోజులు వచ్చి ఇదే కాదని 3 రోజుల నుంచి ఇంకా అలివి కాకుండా ఉంది. పండుగ రోజు తీపికోకుండా కొనిపించుకోకుండా కావాలని స్విచ్ ఆఫ్ చేసి వేరే ఊరికి పోయినాడంట. ఇంటికి వస్తానే దేవుని పిల్లరా, వాషింగ్ మిషన్ ఒక పక్క ఉంది, వాషింగ్ మిషన్ పైన డోర్ ఇరిగిపోయి ఒక పక్క ఉంది.
ఒక ప్యాంటుని చించేసిందంట. ఇంట్లో వంట అన్నం మాడిపోయింది. పిల్లలు ఆకలి 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 అంటున్నారంట. లోపల పోయినాడు, ఇంట్లో అంతా వెరైటీ కనపడుతుంది. వెరైటీ బాగా మౌనంగా ఉంది. ఇవి పోయి ఇంట్లో కూర్చున్నాడు. ఏమే కొన్ని నీళ్ళు అన్నాడంట. ఆ మాడిపోయిన తీసుకొని దబాలని కింద కొట్టి, పనికి మాలను చేసుకున్నప్పుడు తెలియదేమో, చేసుకున్నప్పుడు తెలియదా, ఇవన్నీ తెచ్చేది నేను తెలియదా, అందరూ కట్టుకుంటున్నారు, అందరూ ఉన్నారు బాగా, నాకెందుకు ఈ దరిద్రం, మా పుట్టింటోళ్ళు ఎంత బాగా చూసుకునేవాళ్ళు, వీడికి వస్తే కనీసం అని ఏందేందో మాట్లాడతాను. అయిపోయి హల్లెలూయా. అంతసేపు హత్తుకునింది ఏమైపోయింది? ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు తెలుస్తాయి. దేవుని పిల్లరా, హిజ్కియా జీవితంలో హిజ్కియా భక్తుడు చేసినది ఏంటంటే, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు కొన్ని విషయాలలో పరీక్షిస్తాడు మనల్ని. ఇబ్బందులలో కూడా నన్ను ప్రేమిస్తారా ప్రేమించరా, వెంబడిస్తారా వెంబడించరా, శోధనలలో కూడా వెంబడిస్తారా ఇదే ఆసక్తి ఉంటుందా లేదా, ఇదే ప్రేమ ఉంటుందా లేదా అని దేవుడు పరీక్షిస్తాడు. ఒకసారి పరీక్షించినప్పుడు మనం ఆ పరీక్షలో నిలబడాలా, హత్తుకొనే ఉండాలా. కొన్నిసార్లు వచ్చే శోధనలను బట్టి, శ్రమలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, మనకు వచ్చే బాధలను బట్టి దేవుణ్ణి మొదట్లో దేవుణ్ణి ఏ విధంగా అన్నీ ఇచ్చినప్పుడు ప్రేమిస్తున్నావో, అన్నీ తీసేసినప్పుడు కూడా దేవుణ్ణి నువ్వు అదే విధంగా ప్రేమిస్తావా లేదా, దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షల్లో నువ్వు నిలబడాలా, హత్తుకోవాలి. అప్పుడు కూడా దేవుణ్ణి నిలబడిపోవాలి. అట్లే శ్రమలలో, ఇబ్బందుల్లో, శోధనలో, కష్టాలలో నిలబడిపోవాలా. నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా? దావీదు అదే అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవుండగా ఈ లోకమే నాకక్కరలేదు అని పాట పాడతాడు. అంటే నువ్వు తప్ప నాకెవరున్నారు, తరమపడతాన్నా, కొట్టబడతాన్నా, అడవుల పాలైనా నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, హత్తుకొని ఉండాలి. యోబు కూడా కష్టాలలో దేవుణ్ణి హత్తుకొనే ఉన్నాడు. వ్యాధి వచ్చింది, భార్య వదిలేసింది, పిల్లలు చనిపోయినారు, ఆస్తులు పోయినాయి, శరీరం నిండా వ్యాధి కురుపులే. ఒక పక్క స్నేహితులు వచ్చి మాటలతో పొడిచి చంపుతున్నారు. నువ్వు దుర్మార్గునివిరా, నువ్వు చేసిన పాపలు, నువ్వు దరిద్ర పనులకి నీకు ఇది వచ్చిందిరా అని యోబుని ఒక పక్క తిడతా అంటే, ఒక పక్క పోయిన బాధ ఒకటి, నష్టపోయిన బాధ ఒకటి, వ్యాధి బాధ ఒకటి, యూతలీలు ఇంకా పైకి పొడచడం ఒకటి, అన్నీ భరిస్తూనే ఉన్నాడు. దేవునితో ఏమంటాడంటే, నన్ను నువ్వు పరీక్షిస్తున్నావయ్యా, నన్ను నువ్వు పరీక్షిస్తున్నావు కాబట్టే నేను నిలబడి ఉంటా, నేను శుద్ధ సువర్ణంగా మారుతా అంటాడు. హల్లెలూయా. హత్తుకొని ఉండాల, దేవుణ్ణి హత్తుకొని ఉండాల. హిజ్కియాలాగా మనం కూడా దేవుని హత్తుకొని ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. మన ప్రార్థన వినపడుతుంది, దేవుడు అంగీకరిస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడు. శ్రమలలో కూడా నువ్వు హత్తుకొని నిలబడాలా. శోధనల మధ్య కూడా దేవుని నువ్వు మొదటిలో ఎంత ప్రేమించినావో, ఎంత ఆసక్తి ఉందో, ఎంత తీవ్రంగా పరిగెత్తుతున్నావో, ఎంత తీవ్రంగా దేవునికి ప్రార్థన చేసేవాడువో, మందిరానికి ఎంత ఆసక్తిగా వస్తున్నావో, నీకున్నవన్నీ తీసివేయబడినా కూడా అదే ఆసక్తితో కొనసాగాల. అదే హత్తుకోవడం అంటారు. దేవునికి స్తోత్రం. మూడో విషయం త్వరగా మనము ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 20వ వచనం. ఫాస్ట్గా చదవనా అమ్మా, చదువునన్నా. రాజైన హిజ్కియా పెందెలకడ లేచి, చదువునన్నా, గట్టి చదువు. యెహోవా మందిరమునకు పోయెను. నాకు వినపడలే నాన్న, గట్టి. రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలము కొరకును, యూదా వారి కొరకును,
ఉమ్, ఆ, ఆ, చాలు చాలు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మూడో మాట, హిజ్కియా జీవితంలో మూడో లక్షణం ఏంటో తెలిసిన, హిజ్కియా పెందెల కాడ లేచేవాడంట. ఎన్నికి? పెందెల కాడ. అంటే చీకటిలో లేస్తాడు. 10కి 7కు రాజు కదా, 9 గంటలకు లేచి నన్ను ఎవడు లేపుతాడు? మనలాంటోనైతే, ఇప్పుడు ఇట్లాంటి పిల్లలనైతే వాళ్ళమ్మ వచ్చి పాటని ముఖం మీద ఒక ఏటేసి కదా, నీళ్ళు తీసుకొని మొహం మీద ఇట్లా కూడా, లే స్కూల్ టైం బా అనడానికి, వీళ్ళకు లేపడానికి ఒక రీజన్ ఉంటుంది. వీళ్ళు తప్పదు. ఇప్పుడు మన ఉద్యోగాలు చేసే ఉన్నారు సహోదరులు, వాళ్ళకు ఉద్యోగం ఉంది, ఖచ్చితంగా వాళ్ళు లేయాలా. మీరు పనులు చేసుకుంటారు, ఖచ్చితంగా లేయాలా. రాజు ఉన్నాడు, రాజుకు పొద్దున లేయాల్సిన అవసరం ఏం లేదు. రాత్రే మంత్రిని పిలిచి, బాబు రేపు పొద్దున ఈ పనులు చేయాలా, ఈ పొద్దునంతా ఏదో ఆడ తిరగాలి, ఇది చూసుకో, రాజ్యాన్ని చూసుకొని చెప్పి నేను 9 గంటలకు లేస్తారా, అందరూ నన్ను డిస్టర్బ్ చేయొద్దని అంటే అయిపోయి హ్యాపీగా పడుకొని 9 వరకు పడుకొని లేయచ్చు. కానీ రాజుకుండే లక్షణం, హిజ్కియాకుండే లక్షణం అంటే తెలిసిన, పెందెల కడ లేస్తాడంట. ప్రతి క్రైస్తవునికి, దేవుని బిడ్డకు అదొక అలవాటు ఉండాల. ఎప్పుడు లేయాలా? పెందెల కడ లేయాల. అట్లా కాదు 7కో సూర్యుడు వచ్చిన తర్వాత కోళ్ళు కూసి అరిసి అరిసి కోళ్ళు చచ్చిపోయినాక లేయడం కాదు. కోళ్ళు అరిసి అరిసి మనుషులు కూడా అరుపులు వస్తుంటాయి, మనుషులు అరుస్తూ ఉంటారు, కోళ్ళు అరుస్తుంటారు, కొన్నిసారి ఇంట్లో కొన్ని గిన్నెలు కూడా అరుస్తుంటాయి, దడ 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 అని లేరు కొంతమంది, అయినా పడుకుని ఉంటారు కొంతమంది. స్తోమ, దేవునికి స్తోత్రం. హిజ్కియా పొద్దున్నే పెందలగడ లేచి ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది. దేవుని బిడ్డలారా, నేను అదే చెప్పేది చాలాసార్లు ఏంటంటే, క్రైస్తవులకు పెందెల అంటే 3 నుంచి 4, 5 ఆ మధ్య లోపల మీరు లేయాల, లేచి చక్కగా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసే అనుభవం మీకు రావాలా. చీకట్లో లేయాలండి. నేను ఎప్పుడో మధ్యరాత్రి లేస్తా, మధ్యరాత్రిలో ఓకే అలవాటు ఉంది, కానీ పెందెల కడ లేచి ప్రార్థన చేసే అనుభవం మీకు రావాలి. చీకట్లో ప్రార్థన, చీకటిలో రాజు అయ్యండి నిద్రను కూడా త్యాగం చేసుకొని ప్రార్థన చేసే ఒక మంచి అనుభవం ఉంది. అది మాత్రమే కాకుండా హిజ్కియా మందిరానికి తప్పిపోకుండా వెళ్ళేవాడు. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, దేవునితో ఏ మాట మాట్లాడాలన్నా మందిరానికి వెళ్ళేవాడు. మందిరం మీద హిజ్కియాకు మనసు ఉంది, మందిరాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు, దేవుని సన్నిధికి ఎక్కువ అలవాటు పడిపోయినవాడు. ఏమి కష్టం రాని దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకునేవాడు. హిజ్కియాకున్న మంచి అలవాటు. దేవుని బిడ్డలారా, మందిరాన్ని, సహవాసాన్ని ప్రేమించడము మీకు అలవాటు అయిపోవాలి. మందిరాన్ని, సహవాసానికి అలవాటు పడిపోవాలా. అది ఒక వ్యసనం అయిపోవాలి మీకు. తాగుడు ఒక వ్యసనం, జూదం ఒక వ్యసనం, సినిమా ఒక వ్యసనం, తిరగడం ఒక వ్యసనం, ఇట్లా కొన్ని వ్యసనాలు ఉంటాయి. అవి కాదు మనకు ఉండాల్సింది. మనకు ఉండాల్సిన వ్యసనం ఏంటో తెలిసిన, ప్రార్థన, దేవుని మందిరము, పరిచయం. ఈ వ్యసనం ఉండాలా. ఏందిరా ఎప్పుడు మందిరం 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 అంటావు, ఎప్పుడు ఏంది పరిచర్య, ఆడిగిడికి ఏందమ్మా ఏందక్క ఎప్పుడు మందిరం అంటావు అంటే, అంతే. దేవుని మందిరం, దేవుని సన్నిధి. హిజ్కియా ఎక్కువగా ఎప్పుడు దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు, దేవుని మందిరానికి వెళ్ళేవాడు, దేవుని సన్నిధిలో కూర్చునేవాడు, ప్రార్థన చేసేవాడు, దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టేవాడు. మంచి లక్షణము. దేవుని ఒక భక్తిపరుడికి ఉండాల్సిన లక్ష్యం ఏంటో తెలుసునా, వ్యక్తిగత ప్రార్థన ఉండాలా, పరిశుద్ధుల సహవాసం ఉండాలా, మందిరం కూడా ఉండాలి. ప్రార్థన జరుగుతుంది, మందిరంలో ప్రార్థన ఉందని ఖాళీగా ఉన్నామంటే పరిచర్య అన్నా గుర్తు రావాలా, మందిరం అన్నా గుర్తు రావాలా. ఖాళీగా ఉన్నామంటే మందిరం అన్నా గుర్తు రావాలా, ప్రార్థన అన్నా, సహవాసం అన్నా గుర్తు రావాలా, పరిచర్య అన్నా
వెంటనే పరిగెత్తి వచ్చేయాలండి మందిరానికి. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదమ్మా, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుందామా, ఎప్పుడెప్పుడు దేవుని బిడ్డలతో కలిసి ఆరాధన చేద్దామా, ప్రార్థన చేద్దామా, దేవుని వాక్యం విందామా, వాళ్ళతో కలిసి మనం ఏదో ఒకటి పరిచర్య చేద్దామా, దేవుని కోసం ఏదో ఒక రకంగా దేవుని మందిరంలో నేను ఉండాలా, దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలా. దేవుని బిడ్డలారా, దేవుని మందిరాన్ని ప్రేమించే లక్షణం అదొక వ్యసనంగా మీకు మారిపోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. మందిరం అంటే ఏం పట్టింపే ఉండదు మనకు. ఆదివారం తప్ప వేరే ఏ రోజు ఇంక మందిరం గుర్తే ఉండదు కొంతమందికి. మందిరము మీద మనసు ఉండాలి. హిజ్కియాకు మందిరం అంటే ప్రాణం, ప్రేమ. హల్లెలూయా. మీరు తర్వాత చదువుకోండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనాలలో ఉంటుంది. మందిరంలో నిషిద్ధ వస్తువులు ఏంటో కొన్ని కనపడితే మందిరాన్ని బాగు చేసి, క్లీన్ చేసి, మందిరాన్ని శుభ్రపరిచి, అన్నిటిని అలంకరించి దేవుని మందిరాన్ని బాగు పెట్టాలనుకున్నవాడు హిజ్కియా. మళ్ళీ తర్వాత వెళ్ళి చదువుకున్నా అంటే దేవుని మందిరం మీద అతనుకున్న ఆసక్తి, తీవ్రత. దేవుని సన్నిధికి వెళ్ళాలా, అక్కడ కూర్చోవాలా, అక్కడ దేవుని సేవకుడు ఉంటాడు, పరిశుద్ధులు ఉండే స్థలం అది. దేవుడు దిగి వచ్చేసారు. ఇంట్లో కూర్చొని ఒంటరిగా సెల్ ఫోన్లు చూసుకుంటా వేస్ట్ అన్నీ ఆలోచించుకుంటా ఉంటే నీ మైండ్ పాడైపోతుంది. సాతాను గానికి తెలియదు, నువ్వు ఒంటరిగా దొరకడమే సాతాను గానికి కావాలా, లోకస్తులతో గడపడమే సాతాను గానికి కావాలా, నిన్ను పడగొట్టడమే వాని యొక్క ఉద్దేశం. నిన్ను నిరుత్సాహంలో, లేదంటే చింతలో, బాధలో, ఏదో ఆలోచనలో, ఏదో పోగొట్టుకునేలాగా ఇట్టా కూర్చొని చూస్తా ఆలోచన, ఎందుకో నా జీవితం ఇట్టయింది, నా బతుకు ఇట్టయిపోయింది, లేదంటే ఎందుకు నేను ఇంట ఏం అని నువ్వు ఆలోచించాలనేదే వాడు ఒక ఉద్దేశం. వాడు నీ మైండ్ని, నీ థాట్స్ని, నీ యొక్క మనసును పాడు చేయాలని కోరుకుంటాడు, ఆశిస్తాడు. ఎప్పుడెప్పుడు దొరుకుతావా, ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని. దావీదు ఒంటరిగా ఉన్నప్పుడే దెబ్బ కొట్టినాడు. ఒంటరితనము ఎప్పుడు ఉండాలో తెలిసిన, ప్రార్థన జీవితంలో ఒంటరితనం ఉండాల. మిగతా టైంలో ఒంటరితనం కాదు, పరిశుద్ధుల సహవాసం. ఎక్కడంటే అక్కడ కూర్చోవడం, ప్రార్థన చేయడము, దేవుని వాక్యం చదవడము, దేవుని మాటలు ధ్యానించుకోవడము, ఇది ఉండాల. మందిరం అంటాను పరిగెత్తుతో వచ్చేయడము, ప్రార్థన అంటే నా ప్రార్థన ఈరోజు వస్తానన్నా కూర్చుందాం, ప్రార్థన చేద్దాం, దేవుని బిడ్డల కోసం, కొంతమంది కోసం ఏడుద్దాం, వస్తారేమో అన్న ఆసక్తి ఉండాల. హల్లెలూయా. హిజ్కియాకు మంచి లక్షణం ఏంటంటే దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో గడపటం, దేవుని మందిరంలో సహవాసం చేయడం. అందుకని మందిరం మీద మీకు మనసు ఉండాలి. మందిరం మీద మీకు మనసు లేదు, సహవాసం మీద మీకు మనసు లేదు, ఏం ఆశీర్వదించబడతారు, ఏం దీవించబడతారు, మీరు ఏం ఫలిస్తారు? దావీదు మోషే రాసిన కీర్తనలు ఉంటాయి, 91వ కీర్తనలో అనుకుంటే 90వ కీర్తనలో, మన దేవుని మందిరములో నాటబడిన వాళ్ళమై, దేవుని ఆవరణములో, చదువునా మాట ఒకసారి, 91వ కీర్తన, ఉండు ఎన్నో మాట, 92:13, 92:13. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. ఎక్కడ వర్ధిల్లుతారంట, ఎక్కడ ఆశీర్వదించుతారంట, ఎక్కడ ఆశీర్వదించబడతారంట, ఎక్కడ వర్ధిల్లుతూ ఉంటారంట? దేవుని మందిరంలో నాటబడి ఉండాల. నాటబడిన వాళ్ళైతే వర్ధిల్లుతారు, ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. దేవుని మందిరంలో నాటబడుకోకుండా మన జీవితంలో అభివృద్ధి కలగదండి. దేవుని మందిరంలో మనము నాటబడుకోకుండా మన జీవితంలో దేవుని మేలులు అనుభవించలేము. అందుకని దేవుని మందిరంలో నాటబడాలా. నాటబడడం అంటే ఏంటి? ఒకసారి తోటలోకి వచ్చింది ఒక చెట్టు, దాన్ని సారి పెరిగి ఈడ 2 రోజులు, ఆడ 2 రోజులు, ఆడ 2 రోజులు, ఆడ 2 రోజులు పెరుగుతూ ఉండడం కాదు, ఒక చోట నాటాలంతే. హల్లెలూయా. నాటబడిపోవాలా. నాటబడినప్పుడు ఆ తోట యజమాని వస్తాడు, నీళ్లు పోస్తాడు, రోజు ఇది పెరుగుతుందా లేదా చూస్తాడు, పురుగు పట్టిందా మందు కొడతాడు, నీట్గా పెరగడం లేదా ఎరువు వేస్తాడు. నువ్వు ఇంటికాడ కూర్చొని ఉంటే నీళ్లు పడవు, ఎరువు పడదు,
నిన్ను కాసుకోవడం ఉండదు. ఆదివారం ఒకరోజు వచ్చి, అయ్యా నాకు 2 నీళ్లు పోయి అంటే, ఎండిపోయిన చెట్టుకు ఎన్ని నీళ్లు పోస్తే తొందరగా పెరుగుతుంది అది? ఎండిపోయి ఉంటుంది, వారం రోజులైంది నీళ్లు తాగక ఆ చెట్టు. కర్ణమ్మ పాపం అది ప్రేమించి ఒకరోజు ఆడ చెట్టు నాటింది, కానుగ చెట్టు, గుర్తుందిమ్మా? అన్నా ఇది చెట్టు పెద్దదై పెరిగి నీడ రావాలన్నా అని పాపం ప్రేమతో నాటింది. వారం రోజులు చూసేసరికి ఎండిపోయింది. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఎండాకాలంలో నాటింది, వర్షాకాలం కాదు. వర్షాకాలం అంటే ఎటొకట, దేవునికి స్తోత్రం. అది ఎండాకాలం ఎండిపోయింది, ఎవరు నీళ్లు పోసేవాళ్ళు లేరు. చక్కగా అప్పుడు కన్నమ్మ గారు ఇంటికి పోతే వెనకాల తోట ఉంది, రోజు ఆమె నీళ్లు పడుతుంది. నాకు అప్పుడప్పుడు ఏంటి మాయి మునక్కాయలు, పరందపకాయలు, పప్పాయి అంటారు కదా, అది, జామకాయలు ఇట్లాంటివి తెచ్చిస్తుంది. రోజు నీళ్లు పట్టి అది వర్ధిల్లుతూ ఉంటుంది. నాకు 2 ఇస్తుంది. ఫస్ట్ మా అయ్యగారు, మా పాస్టర్ గారు, మా అన్న తీసుకొచ్చి నాకు ఇస్తుంది. లేదని ఫోన్ చేసి జ్యోతికి ఇచ్చి పంపిస్తుంది. నాకు ఇచ్చిన తర్వాత అందరికి ఇచ్చి పంపిస్తుంది. కర్ణమ్మకు సరే ఆ ఆదివారం ఎవరికొరికి ఇచ్చి పంపిస్తుంది అనమాట. ఆ జామకాయలు ఈ మంచి అన్ని. ముందు మా పాస్టర్ మొదటి కాపు అని, ఇంతకుముందు అది ఏది మాది ఆ పరందపకాయ తెచ్చింది. అంటే అది ఫలించడానికి కారణం ఏంటి? ఆమె రోజు నీళ్లు పడుతుంది. బాగలేదనుకోండి, పురుగు పట్టింది అనుకోండి, పురుగు కోసం మందు ఏదో ఒకటి కొడుతుంది. ఏదైనా ఎండిపోతుందా, ఇంకా బాగా అభివృద్ధి చెందడం కొంచెం ఏదో ఒకటి వేసి ఎరువు వేసి పెంచుతుంది. ఈడుండేదాన్ని ఎవరు పట్టించుకుంటారు? వారానికి ఒక రోజు నీళ్ళు తాగితే ఏం సరిపోతావు బిడ్డ? ఎరువు ఎవరు వేస్తారు? నీకు కాపలా ఎవరు చూసుకుంటారు? ఒక్కోసారి దున్నలు గిన్నెలు వచ్చి గుద్ది వెళ్ళిపోతాయి, అంతే, పడిపోతావు. ఒక తోటమాలి మధ్యలో ఉన్న నిన్ను కాసుకుని తోటమాలి ఉండాల. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో వారానికి ఒకసారి కనపడితే ఎప్పుడు ఎండిపోయి పాపం నిరుత్సాహము, నిస్సహాయము, ఏం ప్రార్థన ఏముండదు పాపం. నేను ఎన్ని నీళ్లు పోస్తే అది పెరగాల, మళ్ళీ పచ్చిది కావాలా, పచ్చికి కావాలా. సగం చెట్టు ఎండిపోయి సగం చెట్టు పచ్చిగా ఉండి 4 ఆకులు ఉండేది, 4 ఆకులు దాంట్లో 3 ఎండిపోయి ఉంటాయి. ఎన్ని నీళ్ళు నేను ఈ నుంచి కాదు, బిస్లరీ వాటర్ కాదు, అవి ఏంటి హిమాలయ పర్వతం నుంచి నీళ్లు తెచ్చి పోసినా కూడా అది పచ్చగా కాదు. చూసుకోండి. అట్లా నాటబడటం అంటే ఏంటంటే కాసుకొని ఉండేవాడు ఒకడు ఉండాలి నీకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హిజ్కియా మందిరాన్ని ప్రేమించేవాడు, సహవాసాన్ని ప్రేమించేవాడు. ఎప్పుడు ప్రార్థన అన్నా, ఎప్పుడు ఆరాధన అన్నా, మందిరం అన్నా, ఎప్పుడు వెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో కూర్చొని ఉండేవాడు. ఇంకో మాట చూపించి నేను ముగిస్తాను. 2వ రాజుల గ్రంథంలో 18వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టాన్ అని పేరు పెట్టిరి. దానికి ధూపము వేయుచూ వచ్చిరి. చాలు 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 చాలు. మోషే ఒక ఇత్తడి సర్పాన్ని నిలబెట్టినాడు. ఇశ్రాయేల్ ప్రజలంతా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే అక్కడ పాములన్నీ వచ్చి ఇశ్రాయేల్ ప్రజలను కాటేసి చంపేస్తా ఉన్నాయి. అప్పుడు ఏం చేసినాడంటే దేవుని దగ్గర ప్రార్థన చేసి, ప్రభువా ఏదో తెలిసో తెలియక నీ పిల్లలు పాపం చేసినారు, తప్పు ఏదో పొరపాటు అయిపోయింది, వాళ్ళని క్షమించి ఆ పాముల నుంచి విడిపించిన ఆయన అని ప్రార్థన చేస్తే మోషేకు దేవుడు, ఓకే బాబు, నువ్వు ఒక ఇత్తడి సర్పాన్ని ఒక స్తంభముగా చేసి నిలబెట్టు, ఎవడైతే నిదానించి దాని వైపు చూస్తాడో వాడు కాపాడబడతాడు అని దేవుడు చెప్పినాడు. వెంటనే ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఒక కొండ మీద దాన్ని స్తంభానికి నిలబెట్టినాడు. ఎవరైతే ఆ పాము కాటు తిన్నారో వాళ్ళు నిదానించి ఎవరైతే దాన్ని చూస్తారో వెంటనే బాగైపోతారు. అది మోసే టైం నుంచి హిజ్కియా టైం వరకు ఉంది ఆ ఇత్తడి సర్పం. అంటే దగ్గర 1000 నుంచి 800 సంవత్సరాలు ఆ స్తంభం అట్టే ఉంది. ఆ సర్పము, ఆ ఇత్తడి సర్పము స్తంభం అట్టే ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారంటే మోషే గారు నిలబెట్టారు. మా అయ్యగారు నిలబెట్టారు. 4 టెంకాయలు, ఒక ఏమంటారు అది
అవన్నీ తీసుకొని రండి, మా అయ్యగారు నిలబెట్టాడు, పూజ చేయండిరా, కొట్టండిరా దానికి, మొక్కండిరా దానికి, పండుగ చేయండిరా దానికి, ఆరాధించండిరా. ఇజ్రాయెల్ ప్రజలంతా ఆ సర్పం దగ్గర పోవడము, ఆ విగ్రహం దగ్గర పోవడం, ఆరాధించడం, ఇట్లా విగ్రహారాధికులు అయిపోయినారు. ఆచార సంబంధమైన వాళ్ళు అయిపోయినారు. ఆచార సంబంధమైన భక్తి చేస్తున్నారు. హిజ్కియా అది చూసి ఒరే ఒరే ఒరే, నా ప్రజలు ఏంది, దేవుడైన మన దేవుడైన యెహోవా ఆత్మదేవుడు, ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, కానీ వీళ్ళేందిరా ఒక పాముని, మోసే నిలబెట్టిన పాముని, ఆ ఇత్తడి సర్పాన్ని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారని తన దగ్గరున్న సైనికులను కొంతమందిని పిలిపించి, అయ్యలరా వెంటనే దాన్ని బద్దలు చేసేపండి అన్నారు, పగలగొట్టండి, ధ్వంసం చేసి పడేయండి అన్నారు. వెంటనే ఆన్ ద స్పాట్లో ధ్వంసం చేసి పడేసినారు. అంటే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలిసిన, ఎవరో మన పితరులు చేసినారని ఆచారాలు మనం పాటించాల్సిన అవసరంలా. ఎవరో ఆచరించారని మనం నిన్న ఒక మందిరానికి పోతే ఒక బ్రదర్ వచ్చినాడు. ఏం బ్రదర్ బాగున్నావా? బాగున్నానన్నా. నువ్వు ఒక్కనివే వచ్చావు, మీ భార్య పిల్లలు ఎక్కడంటే, అంటే వాళ్ళు రాత్రి నిద్ర చేస్తున్నారన్న. యాడరా నిద్ర చేస్తున్నారు? నిద్ర చేస్తున్నారండి. ఎక్కడ నిద్ర చేస్తున్నారు? ఇంట్లో పడుకున్నారేమో. నేను అనుకున్నా నిద్ర చేస్తున్నారంటే ఇంట్లో పడుకున్నారేమో, ఇంట్లో నిద్రపోతున్నారేమో నేను అనుకున్నా. పడుకున్నారా, రెస్ట్ తీసుకుంటా. సర్లే బ్రదర్ అన్న. అంటే అన్న నిద్ర అంటే ఇంట్లో కాదన్న, ఇంట్లో లేరునా అన్నాడు. మరి ఇంట్లో నిద్రపోకుండా ఏడ రోడ్డు మీద పడుకుంటారా? ఏడ పడుకుంటారండి అంటే ఈడ రైల్వే స్టేషన్ దగ్గర ఏముంటుంది అది, అదే 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 రైల్వే స్టేషన్ దగ్గర ఉంది కదా, అక్కడ పడుకున్నారన్న, అక్కడ నిద్ర చేస్తున్నారట. ఎందుకు ఆడిపోయినారు? మీ ఇంట్లో ఏసీ ఉంది కదా, మీ ఇంట్లో ఫ్యాన్ ఉంది కదా, మంచి డబల్ కార్డ్ మంచం, ఈ మధ్యన మెత్తడి బెడ్ కావాలని కొనుక్కొని మరీ తెచ్చిపెట్టి అక్కడ నిద్ర రాని ఆడ వస్తుందండి. లేదన్నా ఆడ నిద్ర చేస్తే ఏదో అది అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకా కొంతమంది మందిరానికి వస్తా కూడా, దేవుణ్ణి ఆరాధిస్తా కూడా ఆచారాలు, సాంప్రదాయాలు, పాత పద్ధతులే ఇంకా మర్చిపోవడం. నిద్ర చేయాలని, 3 రోజులు తిరగాలని, ఆడవే గుండు కొట్టి. ఒక అక్క ఫోన్ చేసింది, నేను దేవునికి ఏమంటారు వెంట్రుకలు ఇస్తాను మొక్కుకున్నానా. వెంట్రుకలు కాదు, తలకాయ ఇస్తాను మొక్కుకు అని చెప్పినాను. వెంట్రుకలు ఎందుకమ్మా, తలకాయ ఇస్తలే అని మొక్కుకోవచ్చు కదా అని చెప్పిన. అట్లా తిక్క చేస్తాడని మనం చేయకూడదమ్మా. అసలు మన భక్తి కాదు అది. మనం దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మందిరానికి రా, మోకరించు, ప్రార్థన చేయి, దేవునికి ఇష్టం లేంటి వదిలేసేయి, దేవుడు ఏది చేయమంటే అది చెయ్యి. ఇలాంటి భక్తి మన దేవుడు ఒప్పుకోడు. నేను ఒట్టి కాళ్ళతో ఆడదానికి వస్తా, నెత్తి మీద వెంట్రుకలు తీసేస్తా, 3 రోజులు నిద్ర చేస్తా, లేకుంటే 1116 నేను సమర్పించుకుంటా, ఇట్లాంటివన్నీ కాదమ్మా మనం చేయాల్సింది. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించడం మనం నేర్చుకోవాలా. దేవుడు ఏది వద్దు, నీలో నాకు ఇది నచ్చలేదన్నట్టు తీసేసుకోవాలా. లేదు నువ్వు ఇట్లా వెంబడించాలన్నాడా, వెంబడించాలమ్మా, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పారు. అవునన్నా ఆయన మన ఆలోచించి అటైతే వద్దంటావున్నా అంటాను. మళ్ళా ఇన్ని చెప్పినా నేను అర్ధగంట సేపు చెప్పిన ఆమెకు వాక్యాలన్నీ చూపించిన, అవన్నీ చేయకూడదమ్మా అని. అంతసేపు చెప్తే అట్లా అంటావునా, ఎట్లయితే పోకూడదు అంటావునా, అబ్బా అంటది. నేను ఏం చేయాలి ఇంకా దేవుని బిడ్డలారా? దేవునికి స్తోత్రం. ఇంకా కొంతమంది ఆచార సంబంధమైన భక్తే, ఇంకా కొంతమంది అదే ఇంకా అది మానేసేయాలి. హిజ్కియా ఆచార సంబంధమైన భక్తిని వదిలేశాడు, తీసిపడే. మన దేశంలో ఆచార సంబంధమైనది కనపడకూడదు. విగ్రహ సంబంధమైనది ఏది అది దేవునికి సంబంధించినది అని పిలువబడిన ఏంటంట పగలగొట్టే అన్నాడు. దేవునికి సంబంధించిన దేవుడే నిలబెట్టమన్నాడు అప్పుడు, కానీ ఇప్పుడు కాదు కదా, తీసేయన్నాడు అంతే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆచార సంబంధమైన భక్తిని హిజ్కియా చేయలే. మనం కూడా ఆచార సంబంధమైన చేయకూడదు, ఆచారంగా చేయకూడదు. భక్తి ఆత్మతో చేయాల, మనస్సుతో చేయాల, ఆసక్తితో చేయాల, ప్రేమతో చేయాలి. భక్తి ప్రేమతో చేయాలి. భక్తి అనేది ఆచారాలతో సంబంధంగా భక్తి చేయకూడదు. మనం ఇది నేను ప్రార్థన చేయకుంటే దేవుడు ఏమన్నా అనుకుంటాడేమో,
నేను ప్రార్థన చేయకుండా ఇది ఆచారంగా ఉండకూడదు. ప్రార్థన కూడా, ప్రార్థన మనసుకు సంబంధించింది, ప్రేమకు సంబంధించింది, ప్రార్థన ఆసక్తికి సంబంధించింది. ప్రార్థన చేయకుంటే కొంతమంది ప్రార్థన కూడా ఆచారంగా చేస్తారు. ఆచారంగా కాదు, ప్రార్థన కూడా ఆత్మతో చేయాలి, మనసుతో చేయాలి, ప్రేమతో చేయాలి. హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట చదవండి, ముగించేద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31:3 చదువు నాన్న, ఫాస్ట్గా చదువు. 31 అధ్యాయం 3వ వచనం. రాయబడున్న విధులను బట్టి చదువు నాన్న. మరియు 31:3 నాన్న, మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు రాయబడిన విధులను బట్టి జరుగు ఉదయాస్తమున దహన బలులను, విశ్రాంతి దినములను, అమావాస్యలను, నియామక కాలములను ఏర్పరిచి అర్పించుటకై తనకు కలిగిన ఎక్కడి నుండి, హల్లెలూయా, దేవుని మందిరంలో పరిచర్య జరగాలి, దేవుని మందిరంలో సేవ జరగాలి, దేవుని మందిరంలో క్రమము జరగాల, దేవుని మందిరంలో పరిచర్య తప్పిపోకుండా, ఆగిపోకుండా, బలహీన పడిపోకుండా నేను నా ఆస్తిలో నుంచి ఒక భాగము తీసి దేవుని మందిరానికి ఇవ్వాలా అన్న ఆసక్తి కలిగిన వాడు హిజ్కియా. దేవుని మందిరానికి ఏదో ఒకటి చేయాలి, నేను నా పరిచర్య నిలబడపోకూడదు, పరిచర్య ఆగిపోకూడదు, కుంటుపడకూడదు, బలహీన పడకూడదు, తగ్గిపోకూడదు. ఇది పరిగెత్తుతూ ఉండాలి. దానికోసం నేనేం చేయాలా? బలహీనులు తేలేకపోవచ్చు, నేను ఇస్తా దేవుని మందిరానికి ఒక భాగం, తన ఆస్తిలో నుంచి. రాజు ఆస్తి ఎంత ఉంటుంది? ఆస్తిలో నుంచి ఒక భాగం తీసి దేవుని మందిరంలో పెట్టి, దేవుని మందిరానికి సేవకునికి అయ్యా, దీని ద్వారా మీరు పరిచర్య జరిగించండి, దీని ద్వారా దేవుని సేవను జరిగించండి, దీని ద్వారా ఏది తక్కువ అవుతుందో అవన్నీ చూసుకోండి, నేనున్నా, ఏమైనా కొదువు ఉందా నా దగ్గరకు వచ్చి అడగండి, ఇదిగో నాకు చెప్పండి ఒక మాట, నేను తీసుకొచ్చి వస్తా అని దేవుని మందిరం తను సమర్పించుకున్నవాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్ర విధులను బట్టి తనకు కలిగిన ఆస్తిలో నుండి దేవునికి తెచ్చి ఇచ్చేవాడు. మనకు కూడా ఒక దశంభాగం అనేది ఉంది. చాలామంది దశంభాగమే దేవునికే దొంగతనం చేసేవాళ్ళు ఉండరు. కొంతమంది దేవుని దగ్గరే దొంగతనం. దేవుడు నియమించిన దాన్ని కూడా మనం చేయకుండా, అందుకనే తెలిసిన మన ప్రార్థన కొన్ని విషయాలలో ఎందుకని దేవుడు వినడం లేదంటే, ఇది కూడా ఒక అంశం, ఇది కూడా ఒక పార్ట్, ఇది ఒక భాగం. దేవుడు నియమించిన దాన్ని, దేవుడు ఏర్పరిచిన దాన్ని, దేవుడు పెట్టిన దాన్నే నువ్వు దేవుని సన్నిధికి తీసుకురాకుంటే దేవుడు నీ ప్రార్థన ఎలా ఆలకిస్తాడు? ఎలా వింటాడు నీ ప్రార్థన? దేవుడు నియమించిన దాన్ని తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టాలంతే. అప్పుడు ఈ 5 జరిగించి 5 నువ్వు కరెక్ట్గా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేయి, వెంటనే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. వెంటనే దేవుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడు. ఒకటి, దేవుని దృష్టిలో మనం ఎట్లుండాలా? నీతిని అనుసరించి నడుచుకోవాలా. 2, ఏం చేయాలా? 1, దేవునికి నీతిని అనుసరించి యథార్థంగా మనం నడుచుకోవాలి. 2ది, హత్తుకొని ఉండాలి దేవుడిని. 3ది, పెందలగడ లేచి దేవుని మందిరానికి వెళ్ళి, దేవుని మందిరానికి రాకపోయినా పెందలగడ ప్రతిరోజు వచ్చిన రోజులన్నా నియమించబడిన నియామక కాలాలు ఉంటాయి, నియామక దినాలు, ఏర్పరిచిన దినాలు. ఆ దినాలలో కనబడి పరిశుద్ధుల సహవాసం మందిరంలో ఉండి నువ్వు ప్రార్థనకు తప్పిపోకుండా రావాలా. 4ది, ఆచార సంబంధమైన భక్తిని వదిలిపెట్టాలి. 5ది, నీకు కలిగిన దాంట్లో నుంచి దేవునికి ఒక భాగాన్ని ఇచ్చి దేవుని గణపరచాలి. నీకు నియమించబడిన దాంట్లో నుంచి దేవునికి ఇచ్చి నువ్వు దేవుని గణపరచాలి. ప్రభువా, ఇదిగో నాకు కలిగిన దాంట్లోంచి నేను నీకు ఇస్తాను. ఈరోజు నుంచి నా నీతిని కాదు, నీ నీతిని బట్టి నేను బ్రతుకుతానయ్యా, నేను హత్తుకొని జీవిస్తానయ్యా
ఆచార సంబంధమైన భక్తి చేయను ప్రభా. మందిరానికి నియమించబడిన దినాలలో వారంలో ఏ రోజైతే ఉందో ఆ రోజు ఖచ్చితంగా నేను దేవుని మందిరంలో, నీ మందిరం నేను పాల్గొంటానయ్యా. పరిశుద్ధుల సహవాసం కలిగి ఉంటానయ్యా. పెందలగాడ లేచి ప్రార్థన చేసే అనుభవం నాకు లేదు, నాకు నేర్పించు, నాకు బుద్ధి పుట్టించు, నాలో ఆసక్తి పుట్టించు, మంట పుట్టించు. నేను లేస్తా, ప్రార్థన చేస్తా. ఇదిగో ప్రభా, నాకు వచ్చిన నువ్వు నాకు ఇచ్చిన ఈ కష్టార్జితంలో నుంచి, నువ్వు నాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదంలో నుంచి, నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో నుంచి నిన్ను ఘనపరుస్తానా ప్రభా. నీ పరిచర్య జరగాలి, నీ సేవ జరగాల, కుంటు పడకూడదు, బలహీన పడకూడదు. ఇదిగో నేను ఇచ్చి నిన్ను బలపరుస్తాను ప్రభా. నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు నీ ప్రార్థన వెంటనే దేవుడు జవాబు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. వెంటనే దేవుని సన్నిధి అక్కడి దిగి వచ్చేస్తుంది. నీ ప్రార్థన త్వరగా జవాబు ఆలకిస్తాడు. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం.